ఖమ్మంలో ఏ స్థాయిలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే పలు కాలనీలు కూడా నీట మునిగి ఉన్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లి పర్యటిస్తున్నారు ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఖమ్మంలో ఇంతటి జల విలయానికి కారణాలేంటి? మున్నేరు వాగుకు ఊహించని స్థాయిలో వరదే కారణమా, లేక మానవ తప్పిదాలతో జల విలయం సంభవించిందా? ఇలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నిటికీ ఒకే సమాధానం ఏంటంటే చెరువులని, కుంటలని, నాలాలని కబ్జా చేసి నిర్మాణాలు ఏర్పాటు చేయడమే అన్నిటికీ ప్రధాన కారణంగా కనబడుతోంది. అయితే ఇంతకు ముందైనప్పుడు ఇలాంటి పరిణామాలను చవి చూడలేదు ఖమ్మం. మున్నేరు వాగుకు రికార్డు స్థాయిలో 36 అడుగులకు చేరింది వరద. గతంలో 32 అడుగుల మేర ప్రవహించింది వరద. అప్పుడే వరదకు అతలాకుతలమైంది ఖమ్మం. ఇక ఈసారి రికార్డు స్థాయిలో వరదకు తోడు భారీ స్థాయిలో చెరువులు, కుంటలు, వాగులు ఆక్రమించడం, వాటి మీద నిర్మాణాలు చేపట్టడం కూడా ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే ఆక్రమణకు గురవుతున్నటువంటి గొలుసుకట్టు చెరువులు, నాలాలు పూర్తిగా బఫర్ జోన్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వెళ్ళడాలు, ఇలా ప్రతిదీ కూడా ధ్వంసం చేయడం కారణంగానే ఖమ్మంకి ఈ దుస్థితి ఎదురైంది. ఖమ్మం పూర్తిగా కూడా మునిగిపోయింది. వరద దిశను మార్చుకోలేరు. ఇవన్నీ కూడా పూర్తిగా కబ్జా అయిపోయాయి. వరద ఎటు వెళ్ళాలో తెలియలేదు. దీంతో కాలనీలోకి వరద చేరింది. దీంతో పూర్తిగా కూడా కాలనీలు నీట మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరింది. ఇక దానవాయిగూడెం, గణేష్ నగర్, మేకల నారాయణ నగర్, ఎఫ్సిఐ గోదాం, సారథి నగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, మోతీ నగర్, పంపింగ్ వెల్ రోడ్, దంసలాపూర్ దయనీయ దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇక వందల ఇళ్లలోకి సామాగ్రి కొట్టుకుపోయింది. కట్టుబట్టలతో ఇళ్లను వడిచి సహాయక ప్రాంతానికి, లేకుంటే అక్కడ ఒక సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నారు ప్రజలంతా. ఒకసారి ఏం జరిగింది, ఎటువంటి కారణాలు తోడయ్యాయి కనుక మీకు చెప్తే కనుక, గొలుసుకట్టు చెరువులు, తెలంగాణలో గొలుసుకట్టు చెరువులకు పెట్టింది పేరుగా ఉంటుంది. ఒకవేళ కనుక ఒక చెరువు నిండితే ఆ వరద కిందికి వదిలితే ఎక్కడికి వెళ్ళాలి, ఏ చెరువు నిండాల్సి ఉంది, ఈ రకంగా గొలుసుకట్టు చెరువులకి తెలంగాణ రాష్ట్రం పెట్టింది పేరుగా ఉంటుంది. అయితే ఖమ్మంలోని లకారం చెరువుకి వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి చెరువులకు సంబంధించిన నీరు వస్తూ ఉంటుంది, వరద నీరు వస్తూ ఉంటుంది. దాంట్లో ఎగువన కురిసేటువంటి రఘునాథపాలెం చెరువు, బల్లెపల్లి, పాండురంగాపురం, కానాపురం చెరువుల మీదుగా ఖమ్మం లకారం చెరువులోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చేరుతోంది. కానీ ఈ మధ్య కాలంలో ఈ గొలుసుకట్టు చెరువులకు సంబంధించి అయితే నాలాలు, ఇతర కెనాల్స్ ఉన్నాయో పూర్తిగా కూడా ఆక్రమించేసుకొని వాటి మీద నిర్మాణాలు చేపట్టడం కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం. అయితే ఆ వరద నీరు గొలుసుకట్టు చెరువులను పూర్తిగా కూడా వాటిని ఇష్టానురీతిన ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా అస్తవ్యస్తంగా ఎవరికి వారు ఆక్రమించడంతో ఈ గొలుసుకట్టు చెరువు అనే పరిధి దెబ్బతినింది. దీంతో ఇష్టానుసారంగా ఇళ్లలోకి నీళ్లు చొరబడ్డాయి. ముఖ్యంగా లకారం చెరువు కూడా మినీ ట్యాంక్ బండ్ పేరిట దాని చుట్టూ కూడా పెద్ద ఎత్తైనటువంటి మట్టితో కూడినటువంటి కొన్ని ఏర్పాట్లు చేయడం కారణంగా లకారం చెరువులో కూడా నీళ్లు వెళ్ళడానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో లకారం చెరువులోకి వెళ్లాల్సిన వరద నీరు కాస్త కవిరాజ్ నగర్కి చేరింది. జస్ట్ ఒకసారి మీకు ఫుల్ బాక్స్లో కవిరాజ్ నగర్ పరిస్థితి చూపించే ప్రయత్నం చేస్తా. కవిరాజ్ నగర్ పరిస్థితి ఏ రకంగా ఉందనంటే, లకారం చెరువులోకి ఎట్టి పరిస్థితి, ఇది చూడండి కవిరాజ్ నగరం. సో ప్రస్తుతం కవిరాజ్ నగర పరిస్థితి ఈ రకంగా ఉంది. ఖమ్మంలోని కవిరాజ్ నగరం చూడండి మీరు. అక్కడికి లకారం చెరువులోకి వెళ్ళాల్సిన వరద నీరు పూర్తిగా కూడా అక్కడికి వెళ్ళలేకుండా మినీ ట్యాంక్ బండ్ పేరిట కొన్ని నిర్మాణాలు చేపట్టడం, చుట్టుముట్టు బఫర్ జోను, FTL పరిధిలో కూడా కొన్ని పెద్ద ఎత్తైనటువంటి నిర్మాణాలు చేపట్టడం, ఇష్టానురీతిగా నగరం వ్యాపిస్తోంది, నగరం పెద్దదవుతోంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయనే పేరిట ఇష్టానుసారంగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఆక్రమించేసుకొని ఎటువంటి రీతి రివాజ్ లేకుండా అక్కడ నిర్మాణాలు చేపట్టడంతో పూర్తిగా కూడా కవిరాజ్ నగర్ ఈరోజు అస్తవ్యస్తంగా మారింది. ఇదనే కాదు, ఖమ్మం ప్రాంతంలోని ప్రకాష్ నగర్ కావచ్చు, కవిరాజ్ నగర్ కావచ్చు, ఎర్రతండా కావచ్చు, ఇంకా 60 డివిజన్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా అక్రమ నిర్మాణాల కారణంగానే ఈరోజు ఈ పరిస్థితి దాపరించిన చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇక బఫర్ జోన్లో వందల కొద్ది నిర్మాణాలు ఉండడం కావచ్చు, పలు ప్రాంతాల్లో ఎత్తైనటువంటి బిల్డింగ్లు కట్టడం కావచ్చు, పూర్తిగా తమ వైపు నీరు రావద్దని అడ్డుగోడ కట్టుకొని ఇతర వాళ్ళకి ఆ నీళ్లు డైవర్ట్ చేయడం కావచ్చు, చెరువులోకి వరద నీరు తమ దగ్గర రావద్దంటగా అడ్డుగోడ కట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. ఈ కారణాలన్నింటికి కూడా మానవ తప్పిదాలే కారణం అన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. అయితే ఇప్పటికే
అక్కడ ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పూర్తిగా కూడా ఖమ్మం ప్రాంతానికి డిప్లాయ్ అయిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖమ్మంలోనే ఉన్నారు. సో ప్రస్తుతం ఇవన్నీ కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రశ్నలకు ప్రస్తుతం తావిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఖమ్మం జలవిలయానికి కారణాలేంటి? మున్నేరు వాగుకు ఊహించని స్థాయిలో వరదే కారణమా? అసలు మానవ తప్పిదాలతో జలవిలయం సంభవించిందా? అసలు ఏం జరిగి ఉంటుందనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో, ప్రతి ఒక్కరి మెదడులో కూడా ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం వీటన్నిటికీ సమాధానం ఒకటే. మున్నేరు వాగు ఉప్పొంగడం ఒక కారణమైతే ఆ వాగులో గొలుసు కట్టు చెరువులన్నీ కూడా ధ్వంసం అయిపోవడం, ఆ వరద నీరు మొత్తం కూడా ఖమ్మం ప్రాంతానికి తరలి రావడం మరొక ఎత్తుగా చూస్తున్నాం. 31 అడుగుల గతంలో రికార్డు స్థాయిలో వరద ఉధృతి మున్నేరు వాగులో నమోదైనప్పుడు 31 అడుగులు నమోదైనప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితి ఖమ్మం ప్రజానికం ఎదుర్కొన్నారు. కానీ ఈరోజు 36 అడుగులకు చేరింది. అయితే కొంత ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ నాలాలు, చెరువులు, గొలుసు కట్టు చెరువులు కావచ్చు పూర్తిగా కబ్జా కావడం కారణంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షపు నీరు ఎటు వెళ్లాలో తోచక ఏకంగా నీళ్లు ఉండాల్సిన చోట ప్రజలు కబ్జా చేసి నిర్మాణాలు ఏర్పాటు చేస్తే ఆ నిర్మాణాలున్న చోటని నీళ్లు కబ్జా చేశానట్టుగా ఆ చందంగా మారింది ప్రస్తుతం ఖమ్మం పరిస్థితి. ఎస్, మా ప్రతినిధి ఉదయ్ దగ్గరికి వెళ్దాం. ఎస్ ఉదయ్, సో ఎటువంటి సమాధానం దొరుకుతుంది? డెఫినెట్గా ఈ ప్రశ్నలు అందరి మధ్యలో కూడా తోస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగి ఉంటుంది? ఎక్కడో మనం ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాల్లో చాలా కొండ చెరువు విరిగిపడ్డాయనో ఇతరత్ర తప్పిదాలో విన్నాం మనం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్ లాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు ఇటువంటి విషయాలు విన్నాం. కానీ తెలంగాణలో ఇంత పెద్ద స్థాయిలో ఇక్కడ ఏ డ్యాము కానీ లేకపోతే ఏ ఒక్క చెరువు కానీ పెద్ద ఎత్తున తెగిన పరిస్థితి అన్నట్టుగా కనబడలేదు వార్త. చాలా క్లియర్గా ఖమ్మంలో వర్ష కారణంగా వరదలు ఎటు వెళ్ళలేక తోచలేక ఇళ్లలోకి చేరాయి, కాళ్ళలోకి చేరాయంటే చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ప్రస్తుతం ఎటువంటి సమాధానం దొరుకుతోంది? ఇప్పుడు కరెంట్ ఖమ్మం సిచ్యువేషన్ ఏంటి? పోటీ పడుతూ అటు శరవేగంగా అభివృద్ధి చెందినటువంటి నగరంలో ఖమ్మం నగరం అత్యంత కీలకంగా చెప్పుకోవాలి. గడిచిన 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పూర్తిగా అభివృద్ధి కావచ్చు, సుందరీకరణ కావచ్చు, అనేక అంశాల్లో ఖమ్మం ఇతర నగరాలకు పోటీ పడుతూ వచ్చింది. అయితే గడిచిన 2 రోజుల క్రితం నమోదైనటువంటి వర్షపాతం కావచ్చు, ఎగువ ప్రాంతంలో చూసినటువంటి భారీ వర్షపాతం కారణంగా వచ్చినటువంటి మున్నేరు భారీ వరదలు కావచ్చు ఖమ్మం నగరాన్ని అతలాకుతలమయం చేశారని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఖమ్మం నగరం ఒక విధంగా అష్టదిగ్బంధనం జరిగింది. ఎందుకంటే ఒకవైపు అటు ఏపీకి వెళ్లే ప్రధాన రహదారులు, అటువైపు హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారులపై కూడా పూర్తి స్థాయిలో వరద నీరు వచ్చింది. అయితే ఖమ్మం నగరాన్ని ఆనుకున్నటువంటి ప్రవహించే మున్నేరు ఉప్పొంగడంతో చాలా పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం కూడా వాటినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే మున్నేరుకి ఎడా కుడిమి వైపు భాగంలో అటు బఫర్ జోన్ ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ బఫర్ జోన్లలో సుమారు వందల వేల సంఖ్యలో ఇల్లు నిర్మాణం జరగడంతో పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం అయితే వాటి మీద ఇప్పటికీ అధికార యంత్రాంగం మనకు సమాచారం ఇస్తుంది. సుమారు 2,85,000 జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం ఖమ్మం నగరంలో ఉంది. కానీ అనధికారికంగా దాదాపు 5 లక్షల జనాభా ఖమ్మం సిటీలో ఉంటుందని ఇప్పటికే అధికార యంత్రాంగం సమాచారం. ఇంత జనాభా, ఇంత అభివృద్ధి ఈ స్థాయిలో పూర్తిగా ప్రభుత్వం దృష్టి సారించినప్పటికీ ఈ స్థాయిలో వర్షానికే ఖమ్మం నగరం ఈ స్థాయిలో అతలాకుతలంగా కారణాలు ఏంటి? ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కూడా ఇదే ప్రశ్న పూర్తిగా వాళ్ళందరినీ కూడా వేధించినటువంటి సిచ్యువేషన్. ఖమ్మం నగరాన్ని ఎప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి నగరంగా అందరూ కొనియాడుతూ ఉంటారు, సేఫెస్ట్ నగరంగా గుర్తుంటుంటారు. ఎందుకంటే ఎత్తైన భాగంలోని ఖమ్మం నగరం అంతా కూడా నిర్మితమైంది. సంబాద్రి దేవాలయాన్ని ఆనుకున్నటువంటి ఈ నిర్మాణం ఈ రైట్, పెద్ద ఎత్తున ఖమ్మంలో వరదలకు సంబంధించి మనం అక్కడ దృశ్యాలు చూస్తున్నాం. ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారనేది ఏకంగా ఒక మొదటి 2 అంతస్తుల వరకు కూడా నీరు చేరిందనంటే ఏ స్థాయిలో మున్నేరు వాగు ప్రవహించిందో మనం గమనించాలి. అయితే ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. మరోసారి గుర్తు చేస్తున్నారు ఏంటంటే తెలంగాణలో గొలుసుకట్టు చెరువులకు ప్రత్యేకత ఉంటుంది. అయితే గొలుసుకట్టు చెరువులు డెఫినెట్గా తెలంగాణలో ప్రత్యేక ఆకర్షణగా కూడా ఉంటాయి. అయితే గొలుసుకట్టు చెరువుల మధ్య ఎటువంటి ఆటంకం కలిగించినా వాటిలో ఎటువంటి కొంత కబ్జాకు గురైనా కూడా పెద్ద ఎత్తున ప్రమాదం వాటిలో అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి సందర్భంలో మనం చాలా క్లియర్గా చూస్తూనే ఉన్నాం. సో గొలుసుకట్టు చెరువుల్లో భాగంగా రఘునాథపాలెం చెరువు నుంచి బల్లేపల్లి, పాండురంగాపురం, ఖానాపూర్ చెరువుల మీదుగా ఖమ్మంలోని లకారం చెరువు వరకు కూడా నీళ్లు వస్తూ ఉంటాయి. వరద నీళ్ళంతా కూడా లకారం చెరువులో కలుస్తూ ఉంటాయి. ఆ పిమ్మట మున్నేరు వాగులో ఈ చెరువు కాస్త నీళ్లు కలుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయింది. ఈ గొలుసుకట్టు చెరువుల విధానం అనేది ధ్వంసమైపోయింది. నాలాలు, వాగులు, వంకలు మొత్తం కూడా కబ్జా గురి కావడంతో ఈరోజు ఖమ్మంకి దుస్థితి ఎదురైంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. మా ప్రతినిధి ఉదయ్ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఎస్ ఉదయ్, సో ఏదైనా కూడా నగరం అభివృద్ధి చెందుతోంది, ఆ అభివృద్ధి వైపుగా అడుగులు వేస్తోంది, అభివృద్ధి చెందుతోంది.
డెవలప్డ్గా మారబోతుందనే నేపథ్యంలో చాలా వరకు కొన్ని మార్పులు చేర్పులు ఉంటూ ఉంటాయి. అధికారులు డెఫినెట్గా ఆ సూచనలు ఆ నిర్మాణాలకు సంబంధించి పర్మిషన్స్ కూడా అన్ని ఆచితూచి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇష్టానురీతిన ఇక్కడ నిర్మాణాల కారణంగానే ఈ తప్పిదం అనే రకంగా కొత్త వాదన వినబడుతోంది. కాబట్టి అధికారుల తప్పిదం కూడా అదే స్థాయిలో ఉంటుంటుంది బహుశా. మనోజ్కి ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే కాకతీయుల కాలంలో ఖమ్మం నగరం పూర్తి స్థాయిలో సేఫెస్ట్ నగరంగా, అదేవిధంగా ఇక్కడ సాగునీటి వసతి కావచ్చు, పంట సాగు కోసం పూర్తి స్థాయిలో చెరువులను నిర్మించారు ఆనాటి కాకతీయులు. రఘునాథపాలెం చెరువు నుంచి బల్లెపల్లి, పాండురంగపురం, ఖానాపురం వయా పూర్తిగా లకారం చెరువు నుంచి దంసలాపురం వరకు, ఆ తర్వాత మున్నేరుకు కనెక్టివిటీ ఉండే ఆ చెరువులన్నీ కూడా క్రమంగా నగరం అభివృద్ధి చెందుతున్న కొద్ది పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురవడంతో అసలు వరద నీరు ఎటు వెళ్లాలో తెలియని సిచ్యువేషన్. సో దీంతోనే ఇళ్లలోకి పూర్తి స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని చైతన్య మనం చూడవచ్చు. లకారం చెరువుకు ప్రవహించేటువంటి ఒక నాల ఈ ఖమ్మం బైపాస్ వద్ద 40 అడుగుల వెడల్పుతోటి ప్రవాహం కొనసాగుతుంటుంది. కానీ ప్రస్తుతం ఇది ఉన్న చోట కేవలం 10 అడుగుల వెడల్పులోనే ఈ నాలా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. దిగువక వరద నీరంతా కూడా చేరుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ స్థాయిలో ఎందుకు నాలాలు కుచించుకుపోయింది అనే అంశంపై ఇప్పటి వరకు కూడా అధికారుల నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఎవరికి నచ్చినట్టుగా వారు, అధికారికి నచ్చినట్టుగా వారు పూర్తి స్థాయిలో బిహేవ్ చేయడం వల్ల, అక్రమాలకు తాపివ్వడం వల్లనే పూర్తిగా అంటే నిర్మాణాలు జరుగుతున్న సమయంలో నిశ్శబ్దంగా ఉండడం, ఇలాంటి వరద ఉధృతులు, ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినటువంటి సమయంలో మాత్రం చేతులు ఎత్తడం జరుగుతుంది. ప్రతిసారి మున్నేరుకు వరద ఉధృతి వచ్చినప్పుడు కానీ పట్టణంలో భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతాయి, కానీ పూర్తి స్థాయిలో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి సిచ్యువేషన్. ఇలా నాలాల ఆక్రమణ, డ్రైనేజీల ఆక్రమణ కారణంగానే పూర్తిగా అటు రెయిన్ వాటర్ ఎటు వెళ్ళలేని నేపథ్యంలోనే ఇళ్లలోకి భారీ మొత్తంలో వచ్చి చేరుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతంలో సరిగ్గా 24 గంటల క్రితం సుమారు నీరు ముగిపోయే అంత స్థాయిలో నాలకు సంబంధించినటువంటి వరద నీరు స్కూల్ బస్సెస్ అన్ని కూడా, న్యూ విజన్ స్కూల్ సంబంధించిన స్కూల్ బస్సెస్ అన్ని కూడా నీట మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. ఆ స్థాయిలో ఇక్కడ వరద ఉధృతి తగ్గించడంతో ఒకసారిగా ప్రస్తుతం పరిస్థితి అంతా కూడా అదుపులోకి వస్తుందని చెప్పుకోవాలి. కానీ ఒకవైపు సుందరీకరణ పేరిట, మరోవైపు అభివృద్ధి పేరిట, ఒకవైపు జనాభా పెరుగుతుంది. సో ఈ అన్ని నేపథ్యంలో నిర్మాణాలు పెరుగుతున్నాయి. ఒకవైపు పూర్తి స్థాయిలో చెరువుల ఆక్రమణ జరుగుతుంది. ఇప్పటికే ఖానాపురం చెరువు కావచ్చు, లకారం చెరువు కావచ్చు, అటు రఘునాథపాలెంకి సంబంధించినటువంటి చెరువు కావచ్చు, బల్లేపల్లికి సంబంధించినటువంటి పాండురంగాపురం చెరువు కావచ్చు, ఇప్పటికే ఎకరాల మేర పూర్తిగా ఆక్రమణలకు పర్వం అయితే మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఇలాంటి చెరువుల ఆక్రమణ విషయంలో కావచ్చు, నాలాల ఆక్రమణ విషయంలో కావచ్చు, ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంటే ఈ పరిస్థితిని మరింత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి వరద ఉధృతులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కొంత మెరుగైనటువంటి పరిస్థితిని మనం చూసే అవకాశం ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్ ప్రస్తుతం, ఎందుకంటే ఖమ్మంలో ఎటు చూసినా చుట్టూ మనం ఒకసారి చూడొచ్చు, ఎటు చూసినా బహుళ అంత దాదాపు 5, 6, 7 అడుగులు 7 అంతస్తుల మేర పూర్తి స్థాయిలో మనం బహుళ చూస్తే నిర్మాణాలు జరుగుతున్న సమయంలో తెలంగాణ స్టేట్ డీపాస్ కింద మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు లేఅవుట్ ని కార్పొరేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, కొంత మార్కెట్ చేయాల్సి ఉంటుంది, సెట్ బ్యాక్ కింద కొంత స్థలాన్ని కూడా వదిలిపెట్టాల్సి ఉంటుంది. నాలాల ఆక్రమణ చేయకుండా, డ్రైనేజ్ ఆక్రమణ చేయకుండా పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం భవంతులు నిర్మించాల్సి ఉంటుంది. కానీ ఆ స్థాయిలో ఇక్కడ నిబంధనలు పాటించే సిచ్యువేషన్ ఎక్కడ కనిపించట్లేదు. సుమారు 85,000కు పైగా భవనాలు ఉన్నట్టు ఖమ్మం కార్పొరేషన్ అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే ఉంది. కానీ అందుకు మించి దాదాపు 1 లక్షల మేర భవనాలు మాత్రమే ఇచ్చాయి. కానీ ఏ భవనానికి అనుమతి ఉందనేది కూడా ఇప్పటివరకు అధికారులకు కూడా తెలియని సిచ్యువేషన్. కొన్ని చోట్ల ఒకే నెంబర్తో 3, 4 అంతస్తులు కూడా నిర్మించినటువంటి సిచ్యువేషన్. ఒకవైపు అక్రమ కట్టడాలు అవన్నీ కూడా ఇలా నాలాలు ఆక్రమించి, డ్రైనేజీలు ఆక్రమించి, చెరువులు ఆక్రమించి, ఆ బఫర్ జోన్ లో నిర్మించడం కారణంగానే పెద్ద ఎత్తున వరద సమయంలో భారీ నష్టం, ఆస్తి నష్టం, కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా సంభవిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఇలాంటి బఫర్ జోన్లు కావచ్చు, నాలాల ఆక్రమణపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే తప్ప ముందస్తు వైపరీత్యాలను తట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మనోజ్. రైట్ ఉదయ్. సో డెఫినెట్గా ఇక్కడ మానవ తప్పిదమా అనే దానికి సమాధానం ఎస్ అనే సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే మానవ తప్పిదాలే చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఖమ్మంలో ఇందాక ప్రతినిధి ఉదయ్ చూపించినట్టుగా చైతన్య నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కాలువ, అది 40 అడుగుల వెడల్పునటువంటి కాలువ రాను రాను కుంచుకుపోయి కేవలం 10 అడుగులు మాత్రం మిగిలిపోయింది. అంటే అర్థం చేసుకోవచ్చు 30 అడుగుల మేర పూర్తిగా కూడా కుంచుకుపోయింది. పక్కన నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇక్కడ ఏ స్థాయిలో నిర్మాణాలు చేపట్టిన వారి ఆ కబ్జా గురైనటువంటి సిచ్యువేషన్ ఉందో
ఆ కబ్జాకు ఆక్రమించిన వారు ఉన్నారో అదే స్థాయిలో వారి అవినీతి కనబడిందో ఇదే స్థాయిలో కూడా అధికారుల అవినీతి కూడా కనబడుతుంది. కబ్జా చేసిన వారికి తప్పు చేస్తే కబ్జాని చేసినటువంటి పరిస్థితి తెలిసినప్పటికీ వారి పర్మిషన్ ఇవ్వడంతో అధికారుల తప్పు కూడా చాలా క్లియర్ కనబడుతోంది. సో ఇవన్నీ తప్పుల కలయిక కారణంగానే ఖమ్మం ప్రజానికం ఈరోజు పెద్ద ఎత్తున ఒక ప్రమాదాన్ని చవిచూశారు. ఆ ప్రమాదపు అంచుల్లో ఇంకా కూడా వారంతా కూడా కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం కొంత రక్షణ చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఇంత ఇబ్బందికర పరిస్థితి ఎన్నడూ కూడా ఖమ్మం ప్రజానికం చవిచూడలు అనేది తెలుస్తోంది. ఒకసారి స్థానికులు ఆ టీవీతో మాట్లాడారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. 8 గంటల్లో పడ్డ వర్షంతో మొత్తం రాష్ట్రం అంతా వర్షం పడింది.